మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒంగోలు నగర అధ్యక్షులుగా గుంటూరు ప్రభుదాసు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రభుదాసును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జాతి ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో ఆయన చేపట్టిన ఉద్యమంలో భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే కృష్ణమాదిగ ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. తనను జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరాధ్యక్షులుగా నియమించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7న జరిగే ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బావు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాల వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుదాసును అభినందించారు. వీడియో వాయిస్ తీసుకోండి. వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం. సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఉద్యమ పోరాటంలో మనం ఇంకో చివరి అంకంలో ఉన్నాం. అతి త్వరలో వర్గీకరణ ఫలాలని జాతికి అందించబోతున్నటువంటి మన జాతిపిత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలుకు నూతనంగా పట్టణాధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మన గుంటూరు ప్రభుదాస్ గారిని ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పటి వరకు ఉద్యమానికి సహకరించి ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు బాధ్యతలు తీసుకోవటానికి ముందుకొచ్చినందుకు ఉద్యమం తరపున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని అన్నగారు ఇచ్చినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఇంకా మరెన్నో మైలురాళ్ళు దాటే విధంగా మంచిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో ఈరోజు తనకి పట్టణాధ్యక్షుడి బాధ్యతలు నేను అప్పచెప్తున్నాను. అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు రేపు 7వ తారీఖున జరగబోయేటువంటి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడానికి కూడా ఈరోజు మేము ఈ పత్రికా ఒక సమావేశం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఎన్నుకుంటున్నటువంటి ఈరోజు గుంటూరు ప్రభుదాస్ గారికి ఈ యొక్క పట్టణాధ్యక్షుడి నియామక బాధ్యతను ఇచ్చే ముందు అతని యొక్క 2 మాటలు మాట్లాడి తర్వాత కార్యక్రమాన్ని ముందుకెళ్దాము. ఉద్యమానికి పనిచేస్తున్నాను. ఎలాంటి పదవులను ఆశించకుండా పెద్ద వర్గంలోనే చేస్తున్నాను. నేను కృష్ణన్న ఇక్కడికి ఒంగోలు రావడం ఫస్ట్ నాకు ఇంటిమేషన్ అందింది. అందుకని దానికి తగ్గట్టుగానే అకామిడేషన్స్ అన్నీ నేనే చూస్తాను, మీటింగ్ కావాల్సినవన్నీ నేనే చూస్తాను. ఏ రోజు ఒక పదవి కూడా ఆశించకుండా చేయడం జరిగింది. ఈరోజు మన మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారంగా ఈ టౌన్ అధ్యక్షుడి పదవిని నాకు అప్పచెప్పారు. ఇక నుంచి టౌన్ నుంచి గ్రామాలు, మండలాలు మరియు జిల్లా స్థాయిగా కమిటీలు మేము ఏర్పాటు చేసుకుంటాం. రేపు జరగబోయే 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము జెండావిష్కరణలు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టనున్నాం. ఆ విషయం కై నేను కృష్ణన్న కూడా తెలియజేయడానగా ఇక నుంచి ఎంఆర్పిఎస్ మన జిల్లాలో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందరూ కలిసి పనిచేస్తాం కంపల్సరీ. ఆత్మల్పు ప్రకాష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రమేష్ అన్న గారికి, సోదరుడు సందీప్ గారికి అందరు కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే రేపు జరగబోయే 7వ తారీఖు కూడా భారీ ర్యాలీ మరియు కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం, పూతలపాడు మండలంలో జెండావిష్కరణ గురించి మేము చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 20 ఊర్లు మేము జెండావిష్కరణ చేస్తాం కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా.
మేము ఇష్టపడి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ అన్నగారి గురించి పనిచేస్తాం, ఉద్యమంలో ఇంకా ముందుకు సాగాలనుకుంటూ మేము సెలవు ఇస్తాం. ఉపాధ్యక్షుడు ఆదిమూల ప్రకాష్ గారు జిల్లా ప్రక్షాళన, జిల్లా నూతన నిర్మాణం చేయడం కోసం ఈ జిల్లా వచ్చి ఉన్నాడు. ఆ క్రమంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, మన హక్కులు సాధించుకోవడం కోసం మంచి కమిట్మెంట్గా పనిచేసే చురుకైనటువంటి యువకుల్ని ఎన్నుకోమని గౌరవనీయులైన మందకృష్ణ గారి ఆదేశ సూత్రాలతో ఆయన ఒంగోలు రావడం జరిగింది ప్రకాష్ గారు. ఆ క్రమంలోనే 20 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తూ ఒక కార్యకర్తగా అనేక ఇబ్బందులు రాజుదేవి అనేక ఇబ్బందులతోటి పనివేసుకొని పనిచేస్తున్నటువంటి మన గుంటూరు ప్రభుదాస్ ఏ పదవిని కానీ ఏ బాధ్యతని కానీ ఆర్థికంగా ఎన్నో శ్రమ కోర్చి ఏ పదవిని తీసుకోలేదు. ఈరోజు కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయడానికి బాధ్యత పూర్వకంగా వస్తున్నాడు. అంతకుముందు బాధ్యత లేకుండా చేశాడు. ఇప్పుడు గౌరవనీయులైన ఆదిమూల ప్రకాష్ గారు మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.